రైట్ ఇంకా మిగతా వార్తలు చూస్తే ఇక రేవంత్ టీం భేష్ కులగన్నపై అద్భుతంగా పనిచేశాడు. దేశానికి ప్రామాణికంగా తీర్చిదిద్దారు. సొంత కులం ఒత్తిడిని అధిగమించి సీఎం సాహసం. ముఖ్యమంత్రిపై రాహుల్ ఖర్గే ప్రశంసల వర్షం. ఇక రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తడం ద్వారా హిందుత్వ రాజకీయాల ధ్వంసం అంటూ రాహుల్. దేశవ్యాప్తంగా కులగన్న రాహుల్ సాధించిన విజయం అంటూ సామాజిక న్యాయం 2.0 మొదలైందంటూ ఖర్గే. ఇక తమ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు తెలుసుకోవడం బీజేపీకి ఇష్టం ఉండదు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ఇతర కులాల స్థితిగతులు కులగణలతో వెలుగులోకి రావడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది. బీజేపీ నేతల పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుతారు, ఆ నేతలు మాత్రం ఇంగ్లీష్ను వ్యతిరేకిస్తారంటూ మనకు ఇక్కడ కామెంట్ కనిపిస్తూనే. ఇక కోటపై పోరాడదాం, బీసీ బిల్లు ఆమోదానికి ఎంపీలుగా మీరు పార్లమెంట్లో కొట్లాడండి, నేను మా ఎమ్మెల్యేలు కలిసి జంతర్ మంతర్ వద్ద పోరాడతాం. ఇది రేర్ సర్వే, రేర్ అంటే త్వరలో చెప్తా. కుల సర్వే బీసీల బిల్లు ఆమోదంపై సోనియాకు లేఖ, నాకు నోబెల్ ఆస్కార్తో సమానం అంటూ మోదీ కన్వర్టెడ్ బీజేపీ బీసీ వ్యతిరేక కాంగ్రెస్ ఎంపీలకు రేవంత్ ప్రజెంటేషన్. తెలంగాణ సమగ్ర కుల సర్వే డేటా మొత్తం 88 కోట్ల పేజీలు వచ్చిందంటూ వెల్లడి. సో ఓవరాల్గా ఇక్కడ మనకు కనబడుతుంది కదా, రేవంత్ టీం భేష్, ఇది రేర్ సర్వే అంటున్నారు. ఆ రేర్ అంటే ఏందో కూడా ముఖ్యమంత్రి భవిష్యత్తులో చెప్తా అంటున్నాడు. సో మరి నిన్న జరిగినటువంటి ఢిల్లీ వేదికగా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మరి అదేవిధంగా ప్రియాంక గాంధీ, ఖర్గేకు, వీళ్ళతో పాటు మిగతా బీజేపీ ఎంపీలందరికీ కూడా మరొక ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ఒక రోల్ మోడల్గా, తెలంగాణలో కులగణ సర్వే ఎట్లా జరిగింది, 88 కనబడుతుంది మీకు ఇక్కడ 88 కోట్ల పేజీలు వచ్చిందంటూ వెల్లడి. తెలంగాణ సమగ్ర కులగణ సర్వే మొత్తం డేటా 88 కోట్ల పేజీలు వచ్చిందంటూ ఆయన వెల్లడిస్తూనే, సో ఇటువంటిది ఎవ్వరూ చేయలేరు సాహసం, సో అద్భుతంగా చేసిండు రేవంత్ అని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ మెచ్చుకుంటున్నాడు. సో ఇక పార్లమెంట్లో మీరు కొట్లాడుర్రి, బయట జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేస్తాం, ఖచ్చితంగా అమలు అయ్యేంత వరకు పోరాడదామని చెప్పేసి ఏమంటుడు, కోటాపై పోరాడదాం, బీసీ బిల్లును 42% రిజర్వేషన్ని అమలు చేసుకుందామంటూ నిన్న ముఖ్యమంత్రి చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఆ ప్రజెంటేషన్ కూడా రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ అందరూ కూడా ఫిదా అయిపోయారు. వావ్ షబాష్ రేవంత్ అని చెప్పేసి ఫిదా అయిపోయినటువంటి పరిస్థితి. సో చూద్దాం రేపు ఈ తెలంగాణ కులగన్న సర్వేని ఎగ్జాంపుల్గా తీసుకొని, ఈ మోడల్ ఎగ్జాంపుల్గా తీసుకొని దేశం మొత్తం కూడా మరి చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ ప్రకటించింది కుల జనగణన మేము చేస్తాం దేశవ్యాప్తంగా అని. సో అది ఎంతవరకు మరి ఈదా ప్యాటర్న్లో చేస్తారా, లేక వాళ్ళు కొత్త ప్యాటర్న్లో చేస్తారా, ఏం చేయబోతున్నారు అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశం అవుతున్నది. రైట్, వెలుగులో చూస్తే రష్యా